ఎస్సీ వర్గీకరణను వెంటనే రద్దు చేయాలని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నారని, దళిత సమాజాన్ని విభజించేందుకే రాజకీయ కుట్రలో భాగంగానే ఈ వర్గీకరణను తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్న రత్నాకర్, ఇది దళితుల సంక్షేమానికి కాకుండా వారిని వర్గాలుగా విడదీయడానికి ఉద్దేశించిన చర్య అని అన్నారు. దేశవ్యాప్తంగా మాల మాదిగల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా వర్గీకరణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించిన ఆయన, దళితులకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందడం లేదన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 4000 గ్రామాల్లో పర్యటిస్తూ ఎస్సీ వర్గీకరణ వల్లే కలిగే ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. దళితుల ఐక్యతను కాపాడుకోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సంఘం యొక్క ఆధ్వర్యంలో జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గొల్తి నగేష్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాసాచార్యులు గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ వరద సత్యబాబు గారు, ఇంకా పెద్దల యొక్క సమక్షంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం పెద్దాపురపట్న స్వర్ణకార సంఘ అధ్యక్షులుగా దేవాగల బుచ్చలింగ గారు, ప్రధాన కార్యదర్శి బొమ్మగండి బాబీ గారు, అదేవిధంగా కోశాధికారిగా మన గుండుమల్ల ప్రభాకర్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ గా అంబారపు శ్రీను గారు, మందరపు దుర్గాప్రసాద్ గారు ఉపాధ్యక్షులుగా, అదేవిధంగా ఒక 30 మంది కార్యవర్గంతో ఈ రోజున ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దాపురం శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నిమ్మకాయ చంద్రాజప్ప గారు, అదేవిధంగా డిసిసిపి అధ్యక్షులు కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ తుమ్మల బాబు గారు, అదేవిధంగా పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ మా అందరి శ్రేయోభిలాషి, ఒక విజన్ లీడర్ పెద్దాపురం మాజీ మున్సిపల్ శ్రీ రాజా సూర్యరాజు గారు, ఈ పెద్దల యొక్క సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది. అయితే ఈ రోజున ప్రధానంగా మరి సంఘాలు ఏర్పడుతున్నాయంటే సంఘంలో చాలా సమస్యలు ఉంటాయి. స్వర్ణకారులు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే దశాబ్దాల కాలంగా స్వర్ణకారులు పని లేక చాలా అవసరం పడుతున్నారు. దానికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. గత కాలం నుంచి కూడా దశాబ్దాల కాలం నుంచి కూడా కన్నుకొల్లి బంగారం మరి బడా వ్యాపారం పెట్టుబడి పెట్టి మరి సూరత్, అమృత్సర్ అటువంటి ప్రాంతాల్లో మరి భారీ మెషిన్ల ద్వారా రెడీమేడ్ వస్తువులు చేయించి స్థానిక జ్యువెలరీ షాపులకు వేయడం వల్ల ఈ స్థానికంగా ఉండే స్వర్ణకారుల యొక్క పనిపాట్లు బాగా తగ్గిపోవడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ కారణాలు కూడా ప్రపంచంలో ఎటువంటి విపత్తు వచ్చినా సరే ముందు స్వర్ణకారుల మీద పడుతుంది. ఎందుకంటే ఈ బంగారం అనేది ఒక విదేశీ మార్గద్రవ్యంగా మారడం వల్ల దాని యొక్క రేటు హెచ్చు తగ్గల్లో కూడా స్వర్ణకారులకు పని కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా గత కొన్నేళ్ల క్రితం ఈ కరోనా వచ్చిన తర్వాత కూడా మరి పరిస్థితి కూడా చాలా దుర్భర పరిస్థితుల్లో స్వర్ణకారులు. ఈ పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసిందంటే స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు చెప్పారు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయాలని చెప్పారు. అయితే ఏర్పాటు చేస్తా ఉన్నారు కానీ దాని యొక్క విధి విధానాలు రూపకల్పన చేయడంలో ఇంకా జాప్యం జరుగుతుంది. ఆ యొక్క విధి విధానాలు విధి విధానాలు రూపొందిస్తే ఈ స్వర్ణకార వ్యవస్థ స్వర్ణకారులు బలోపేతం అవుతారని దాన్ని దృష్టి పెట్టి మరి ఆ స్వర్ణకార కార్పొరేషన్ తొందరగా ఏర్పాటు చేసి స్వర్ణకారులకు జీవితాలు వెలుగులు నింపాలని ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమంలో మరి ఎంతో మా మీద అభిమానంతో చాలా కార్యక్రమాలు విశ్వబ్రహ్మణ సంఘ కమ్యూనిటీల విషయంలో కానీ, అదే బ్రహ్మంగారి దేవస్థానం విషయంలో కానీ, పెద్దాపురం దేవస్థానం విషయంలో కానీ మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి బొడ్డు భాస్కరరావు, రాజా సూర్యరాజు గారు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మరి నిమ్మకాయ చంద్రాజప్ప కూడా మరి లక్షలాది రూపాయలు మరి ఈ కమ్యూనిటీల గ్రాంట్లు కూడా ఇచ్చి దాన్ని కూడా మా యొక్క సంఘీయుల యొక్క ధన సహకారంతో దాన్ని 2 అంతస్తుల భవనం ఇప్పటివరకు మనం నిర్మాణం చేసుకున్నాం. మరి రీసెంట్ గా మళ్ళీ 12 లక్షల రూపాయలు మళ్ళీ ప్రభుత్వ గ్రాంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఎంపీ గారు కూడా 5 లక్షల రూపాయల గ్రాంట్ కూడా మరి ప్రకటన జరిగిన కమ్యూనిటీలకి. రేపు 16 తారీఖుని దానికి మళ్ళీ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించి ఈ మరి పెద్దల యొక్క ఆశీస్సులతో ఇంచుమించుగా సుమారుగా మా విజయదశమికి దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని మా విశ్వబ్రాహ్మణ సంఘాలంతా కూడా ఆ కమ్యూనిటీలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఇంత అవకాశం మాకు ఇచ్చినటువంటి వారికి కూటమి ప్రభుత్వానికి మేము శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. ఈ రోజున మాకు స్వర్ణకార సంఘ సమావేశంలో ఈ ప్రమాణ స్వీకారంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మేము అడగకపోయినా సరే ఈ పెద్దాపురం పట్టణంలో ఉన్న స్వర్ణకారులు ప్రస్తుత పరిస్థితుల్లో షాపులు అద్దెలు చెల్లించుకునే పరిస్థితుల్లో వారి దృష్టికి వెళ్లడంతో ఇవాళ మరి కూటమి ప్రభుత్వం ఈ పెద్దాపురం పట్టణంలో ఒక మంచి షాపింగ్ కాంప్లెక్స్ మాకు స్వర్ణకారులకి కట్టించిస్తామని హామీ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అడగకపోయినా సరే అడిగితే కానీ అమ్మని పెట్టడం కానీ అడగకపోయినా సరే మా కాంప్లెక్స్ వాళ్ళు నిర్మాణం చేస్తామని హామీ ఇవ్వడం అనేది మా స్వర్ణకారుల కళ్ళల్లో చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అద్దెలు కట్టుకునే పరిస్థితులు కూడా చాలా మంది పనులు కూడా మేనేస్తున్నారు. అటువంటి వారికి వెసులుబాటు కలిగించడం కోసం ఈ రోజున వారు ఇచ్చిన హామీని మరి నిలబెట్టుకుని మరి ఆ కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామనేసి
ఆ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతామనేసి మరి ప్రభుత్వానికి కూడా మేము కూడా తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై స్వర్ణకార స్వర్ణకార ఐక్యత స్వర్ణకార ఐక్యత స్వర్ణకార ఐక్యత